వ్యూవర్స్, నేను మీ నీలిమ. వెల్కమ్ టు వాహిని మీడియా. ప్రస్తుతం మనతో పాటు నేషనల్ నోటరీ పబ్లిక్ అడ్వకేట్ అండ్ ఇక హ్యూమన్ రైట్స్ లాయర్ మనతో పాటు ఉన్నారు. మరి శ్రీరామ్ మూర్తి గారు మనతో ఉన్నారు. మరి ఈయన గురించి ఇంకా అలాగే రాజకీయ విశేషాల గురించి మరికొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వంపై మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఎలా ఉన్నది, రూలింగ్ ఎలా ఉన్నది? ఇప్పుడు ప్రస్తుతం రూలింగ్ చేస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది వాళ్ళు కంప్లీట్గా కూడా రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలకి అనేక రకాలైన ఇబ్బందులు కలిగిస్తూ ప్రభుత్వాన్ని వాళ్ళు అక్కడ ఒక రూల్ పెట్టారు. భారత రాజ్యాంగం చెప్పిన ప్రకారంగా ఏ ఒక్క స్టెప్ కూడా తీసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, అంటే వాళ్ళకి ఏది తోస్తే అదే చేస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడుతుందా, రాజ్యాంగబద్ధంగా వెళ్తున్నామా, చట్టబద్ధంగా వెళ్తున్నామా అన్నది ఎక్కడా కూడా వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. ఆ విధంగా ప్రజలు అందరికీ కూడా అందరి మధ్య కూడా చర్చలు పెడుతూ వాళ్ళకు కలవకుండా కులాల వైజ్ విడగొట్టడం, మతాల వైజ్ విడగొట్టడం చేస్తూ ఈ యొక్క రాష్ట్రాన్ని ఒక అల్లకల్లోలం చేస్తూ మరో బీహార్ రాష్ట్రాన్ని కల్పించే విధంగా బీహార్ కంటే దారుణమైన పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ రోజున అందరం కూడా చక్కగా అందరూ కలిసిమెలిసి అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఉన్న ప్రదేశం ఆంధ్రప్రదేశ్. అటువంటి ప్రదేశాన్ని ఇప్పటికే ఒక రాష్ట్రాన్ని ఎడగొట్టి సపరేట్ చేసి మనల్ని ఇక్కడ ఉంచారు. మనకి ఏ విధమైన ఫండ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం రాని పక్షంలోని ఇప్పుడు ఇంత మెజారిటీ ఉన్న ప్రభుత్వం ఏం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పించి మనకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు అయ్యి కూడా ఏదైతే విభజన టైంలో మనకి ఏవైతే ఇస్తానన్నారో అవన్నీ కూడా తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేసి అందరినీ కలిపే విధంగా చేయాలి తప్ప ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం వెళ్ళట్లేదు. కులాల వైజ్ విడగొట్టడం, ఉప ముఖ్యమంత్రులు 5 కులాలకి ఇచ్చే 5 రకాలు ఇవ్వడం, అంటే అక్కడే పోస్టుల వైజ్ ఇచ్చేసి ఎస్టీకి ఒక ఉప ముఖ్యమంత్రి, ఎస్సీకి ఒక ఉప ముఖ్యమంత్రి, కాపుకి ఉప ముఖ్యమంత్రి, వెలమకు ఒక ఉప ముఖ్యమంత్రి, ముస్లింకి ఒక ముఖ్యమంత్రి గెలిచి తర్వాత కులాల వైజ్ కార్పొరేషన్లు పెట్టి ఆ కాపు కార్పొరేషన్కి ఒక చైర్మన్, గౌర కార్పొరేషన్కి ఒక చైర్మన్, వెలమ కార్పొరేషన్కి ఒకటి, బ్రాహ్మణ్ కార్పొరేషన్కి ఒకటి, క్షత్రియ కార్పొరేషన్కి ఒకటి, ఇలా రకరకాలుగా కులాలను విడగొట్టేసి మా జనాలు విడగొట్టేసి వాళ్ళు కలవకుండా చేస్తున్నాడు. సోక్రటీస్ అయితే ఏం చెప్పాడంటే ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సోషల్ యానిమల్స్ అన్నారు. మనం కూడా ఒక సోషల్ యానిమల్. అటువంటిది సోషల్గా కలవకుండా ఏ విధంగా కూడా వాళ్ళని సుఖ సంతోషాలు ఉంచుకుంటా వాళ్ళకి లబ్ధి ఓన్లీ వాళ్ళ ప్రభుత్వానికి లబ్ధి పొందే విధంగానే చేస్తున్నారు తప్ప ఈ యొక్క రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన ఉత్తరాంధ్ర రావాల్సిన స్పెషల్ ప్యాకేజ్ అడగట్లేదు. అలాగే ఏపీ స్టేట్కి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్నారు. హామీలు ఉన్నాయి మనకి. విభజన టైంలో రాష్ట్ర విభజన టైంలో వాళ్ళు ఇచ్చిన అవి కూడా అడిగి తీసుకొచ్చే పరిస్థితుల్లో లేరు ఇక్కడ. అట్లాగే ఇక్కడ విశాఖపట్నానికి మెట్రో సిటీ చేస్తానన్నారు, మెట్రో ట్రైన్ వేస్తానన్నారు, దాని గురించి ఇక్కడ ప్రస్తావన లేదు. తర్వాత రైతుల దగ్గర అయితే భూములు తీసుకున్నారు, వాళ్ళకి ఏమైనా కాంపెన్సేషన్ ఇవ్వలేదు, ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని షుగర్ ఫ్యాక్టరీలు అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఆమదాల వలస షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తుంది. అక్కడ జ్యూస్ ఫ్యాక్టరీ, చిట్టివలసలో జూట్ ఫ్యాక్టరీ మూస్తుంది. అనకాపల్లి తుమ్మపాలలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తుంది. వాళ్ళ గోవాడలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తుంది. ఇంతమంది ఉత్తరాంధ్ర నాయకులు ఉన్న ఎంతమంది ఎన్నికయ్యారు. ఇన్ని సంస్థలు షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోవడం వల్ల రైతులు ఎవ్వరికీ కూడా ఉపాధి లేని పరిస్థితి ఉంది. అట్లాగే టెక్నీషియన్స్, ఫ్యాక్టరీలో టెక్నీషియన్స్ ఉంటారు. టెక్నీషియన్కి ఎవరికి ఉద్యోగాల్లో ఫ్యాక్టరీ తెరిపించినట్టయితే వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి బెంగళూరు, మెడ్రాస్, అమెరికా వెళ్ళిపోయి ఉద్యోగాలు చేయవలసిన అవసరం లేదు. ఈ ఫ్యాక్టరీలు కానీ ఇక్కడ తెలిసినట్టయితే ఇక్కడ యువతకి, ఇక్కడ టెక్నీషియన్స్కి అందరికీ కూడా ఉపాధి వస్తుంది. అలాగే ఇన్వెస్టర్స్ కూడా ఎప్పుడైతే ఫ్యాక్టరీలు ఇక్కడ తెరిచారో ఆ రోజున ఇక్కడ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇక్కడికి వస్తారు. వాళ్ళు లారీలు అన్నీ కొంటారు. లారీలో క్లీనర్లు, డ్రైవర్లు, అలాగే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అట్లాగే ఫైనాన్స్ కూడా సర్క్యులేట్ అవుతుంది. ఆ విధంగా ఈ యొక్క ప్రదేశం అన్నది డెవలప్ అవడం జరుగుతుంది. అట్లాగే మనకి విపరీతమైన గనులు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా వీళ్ళు యూటిలైజ్ చేయకుండా వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులు అన్నీ కూడా ప్రభుత్వ స్థలాలను ఆక్యుపై చేయడం, తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని బెదిరింపులకు చేయడం, తర్వాత దేశం కోసం ప్రాణాలు ఇచ్చే సైనికులకి గవర్నమెంట్ స్థలాలు ఇస్తే ఆ స్థలాల్ని ఇక్కడున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు అది ఆక్యుపై చేసి వాళ్ళకి పాపం దేశం కోసం ప్రాణాలు ఇచ్చి వాళ్ళకి సర్వీస్ చేస్తుంటే వాళ్ళ పొలాలు తీసుకొని ఇక్కడ రాజకీయం చేయడము. తర్వాత ఇంకో విషయం, ముందు ఫ్యాక్టరీలు తెరవకపోవడం, తర్వాత ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కార్పొరేషన్కి రావాల్సిన నిధులు అడగకపోవడం, ఇవన్నీ కూడా ఎంతంటే స్విచ్లు పెట్టడం, వాళ్ళకి ఉపాధి లేకుండా చేయడం, ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకి ఇతర ప్రదేశాలకు పోయేటట్టు చేస్తున్నారు తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళని నిజంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే రాజధాని ఎక్కడ ఉన్నా పర్వాలేదు, కానీ
ఉపాధి కల్పించాలంటే ఫ్యాక్టరీస్ ఇక్కడ రావాలి. ఫ్యాక్టరీస్ ఇక్కడ రావాలంటే విదేశీ పెట్టుబడులు ఇక్కడ రావాలంటే వీళ్ళు చేయవలసింది ఏంటి? ఫస్ట్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తయారు చేయాలి. వాళ్ళు వచ్చేవారు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే వాళ్ళకి ప్లేస్ చక్కనైట్ చూపించాలి. వాళ్ళకి శాంతి భద్రత కలిగించాలి. పీస్ఫుల్గా ఉంది అనుకుంటేనే అక్కడ టెక్నీషియన్స్ దొరుకుతారు అనుకుంటేనే వాళ్ళు పెట్టుబడిదారులు ఇక్కడికి వస్తారు. ఆ విధంగా ఉత్తరాంధ్ర టెక్నీషియన్స్ పుష్కలంగా ఉన్న ప్రదేశం ఇక్కడ, అలాగే ప్లేస్ పుష్కలంగా ఉన్న ప్రదేశం, అన్ని విధాలుగా ఒక ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రదేశం. ఏవి సీ వైపు చూసినా, లేకపోతే ఎయిర్లైన్ చూసినా, రైల్వేస్ చూసినా, రోడ్వేస్ చూసినా, 4 విధాలుగా కూడా అన్ని విధాలుగా సెంటర్ పాయింట్ ఉన్న ప్రదేశం ఇది. అద్భుతమైన ప్రదేశం. సార్ రాజధాని కోసం అని చెప్పేసి అంటున్నారు. సో ఇంతకీ రాజధాని ఏదైతే కరెక్ట్, అమరావతి అలా ఉండడం బెటరా లేకపోతే 3 రాజధానులు కరెక్ట్ అనుకుంటున్నారా? అసలు హైకోర్టు రాజధాని అన్నది అసలు అది నాన్ సెన్స్ క్వశ్చన్ అండి. అది హైకోర్టు అనేది ఎక్కడ కూడా రాజధాని అవ్వదండి. రాజధాని అంటే ఏంటి? అసెంబ్లీ ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఉండాలి, దాన్ని రాజధాని అంటారు తప్ప హైకోర్టు రాజధాని అన్నది మరి ఈ మేధావులు ఏంటి ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. హైకోర్టు ఈజ్ నాట్ ఏ రాజధాని. ఓన్లీ పర్మనెంట్ క్యాపిటల్ పెట్టాలి ఎక్కడైనా సరే. ఇలా వాళ్ళు పెడుతున్నది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తాత్కాలికం అంటారు. తాత్కాలికం పెట్టింది అది ఉండదు. ఈ రోజు వీళ్ళు ఉంటారు, ఇది ప్రజాస్వామ్యం, మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్ ఇంకొకరు ఎలక్ట్ అయ్యారంటే ఆయన ఇంకొకటి తీసుకెళ్లిపోయారు అనుకోండి. ఇన్వెస్టర్స్ ఎలాగొస్తారండి? ఇక్కడ ఇన్వెస్టర్స్ అక్కడ ప్లాన్ తో వస్తారు. వాళ్ళకి 30 years 40 years వాళ్ళు ప్లాన్ తో వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయాలంటే 5 years పడుతుంది. తర్వాత వాళ్ళు రన్ చేసిన తర్వాత ఒక లాంగ్ టర్మ్ లోనే వాళ్ళకి లాభాలు వస్తాయి. ఆ విధంగా ఆలోచిస్తారు ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా కూడా. మీరు ఈ 2 సంవత్సరాలు ఇక్కడ రాజధాని ఉంటుంది, 2 సంవత్సరాలు అక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఇన్వెస్ట్ పెట్టినోడు వాడు ఇబ్బంది పడతాడు కదా. వాడు ఎలాగ వస్తాడు? వాడి సెక్యూరిటీ ఉండదు, వాడికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి గ్యారంటీ ఉండదు. గ్యారంటీ లేని ఏ ఇన్వెస్టర్ అయినా ఎవరికి వస్తారా? బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చేది వాడి గ్యారంటీ ఉందా, సుస్థితి ఉందా, ప్రభుత్వం నుంచి సపోర్ట్ వస్తుందా లేదా అని చూస్తారు. ఇక్కడ ఆ ప్రభుత్వం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి బెయిల్ పైన ఉన్నాడు. బెయిల్ పైన ఎప్పుడు అరెస్ట్ చేసేస్తారో తెలియదు, ఎప్పుడు బెయిల్ క్యాన్సిల్ చేసేస్తారో తెలియదు. ఆయన జైలుకి వెళ్ళిపోయాడంటే అతలాకుతలం అయిపోద్ది, గవర్నర్ రూల్ వస్తుంది. అప్పుడు వాళ్ళ ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ లాస్ అవుతుంది వాళ్ళు. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏది పెడితే కరెక్ట్ అంటే అమరావతి అలా ఉండడం బెటరా లేకపోతే ఏంటి? ఇప్పుడు నేనేమంటానంటే అమరావతి అన్నది ఎందుకు ఆల్రెడీ డిసైడ్ చేశారు. ఆల్రెడీ వాదోపవాదాలు అయిపోయి కేంద్ర ప్రభుత్వ పర్మిషన్స్ తీసుకున్నారు, కోర్టు పర్మిషన్స్ తీసుకున్నారు, అన్ని పర్మిషన్స్ తీసుకున్నారు. ఆల్రెడీ 4,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. అక్కడ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు అక్కడ రైతుల దగ్గర 33,000 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ముందు మీరు మార్చాలనుకుంటే ముందు అక్కడ 30,000 ఎకరాలు ఎవరైతే రైతుల దగ్గర తీసుకున్నారో వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వండి. ఫస్ట్ ఆ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేసి తర్వాత మీరు ఎక్కడ పెట్టుకోవాలనుకుని పెట్టండి. అసలు వీళ్ళు ఫస్ట్ చేసింది ఏంటంటే మనకి రాజధాని 2024 వరకు కూడా హైదరాబాద్ అని చెప్పేసి విభజన బిల్లులో ఉంది. తొందరపడి ఇక్కడికి ఎందుకు వచ్చారు? తొందరపడి రావడం చేసిన తప్పు. ఆ వచ్చిన తర్వాత దానికి సపోర్ట్ చేసిన ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆ రోజు ఎందుకు సపోర్ట్ చేశాడు? సపోర్ట్ చేశాడు కదా, మరి అప్పుడే అబ్జెక్ట్ చేయాలి కదా. ఈ రోజుని మార్చడం అన్నది కరెక్ట్ కాదు. నిజంగా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే ఇక్కడ క్లోజ్ అయిపోయిన షుగర్ ఫ్యాక్టరీలు ఓపెన్ చేయమనండి. షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. జ్యూస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళు అది ఓపెన్ చేయమనండి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. తర్వాత ఇక్కడ మనకు బైరేట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయమండి. విదేశీ ఇన్కమ్ వస్తుంది, విదేశీ పెట్టుబడులు వస్తాయి. అట్లా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి. టెక్నీషియన్స్ మనకు ఆంధ్ర యూనివర్సిటీ ఇక్కడే ఉంది, అన్ని రాష్ట్రాల నుంచి కూడా రావడానికి ఇక్కడ సెంటర్ ఉంది. ఆ విధంగా డెవలప్ చేయొచ్చు. సినిమా ఇండస్ట్రీ ఇక్కడ తీసుకొస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ తీసిరండి. ఇక్కడ కళాకారులు ఎక్కువ ఉన్నారు, ఉత్తరాంధ్రలో కళాకారులు ఎక్కువ ఉన్నారు. ఆ సినిమా ఇండస్ట్రీ తీసుకొచ్చారంటే వాళ్ళకి ఎంత యాన్షియల్ యూనిట్స్ వస్తాయి, కళాకారులకి ఇక్కడికి వస్తాయి. మొత్తం దేశం అంతా ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు బాంబే ఉంది, బాంబే ఉందంటే మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాలీవుడ్ వాళ్ళందరూ అక్కడ బాంబేలో ఉంటారు. అలాగే ఇక్కడ సినీ ఫీల్డ్ కానీ డెవలప్ చేసినట్టయితే మొత్తం దేశం అందరూ కూడా బాంబే తర్వాత విశాఖపట్నమే అంత పటిష్టమైన ప్లేసు, అతి సుందరమైన ప్లేసు. ఆ విధంగా ఇన్ని సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయమనండి. ఇప్పుడు ఏదైతే గంగవరం పోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళు అమ్మేశారు ప్రైవేట్ కంపెనీ. అది రివర్స్ తీసుకొని గవర్నమెంట్ పెట్టండి, అక్కడ ఉద్యోగాలు వస్తాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వకుండా ఆపగలగండి. ఆపినట్టయితే వాళ్ళకి ఆల్రెడీ ఉద్యోగాలు వస్తాయి. అట్లాగా చేయాలి. పాలిమర్స్ కంపెనీ ఉంది, పాలిమర్స్ హిందుస్థాన్ పాలిమర్స్ తీసుకొచ్చి ప్రైవేట్ కొరియా కంపెనీకి అమ్మారు. కొరియా కంపెనీ నుంచి విజయసాయి రెడ్డి అల్లుడు కొనుక్కున్నాడు. ఆ విధంగా ఆ రోజు మన ఇన్సిడెంట్ జరిగింది, 30 మంది చనిపోయారు. వాళ్ళు కాంపెన్సేషన్ ఇస్తానన్నారు, ఇంతవరకు కాంపెన్సేషన్ ఇవ్వలేదు.
వాడికి ఇచ్చే ఒక ఫ్యాక్టరీని మీరు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకున్నట్టయితే అందులో ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామూర్తి గారు. మరి ఈ రోజు మీ వాల్యుబుల్ టైంని మాకు స్పేర్ చేసినందుకు. సో మరి మా కోసం అయితే మరి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సో మా వ్యూవర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. చూసారు కదండి, మరి ఈ రోజు అవర్ అడ్వకేట్ శ్రీరామూర్తి గారు నుండి మరి చాలా ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం మరి ఈ రోజు. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇంకా మరికొన్ని ఇంటర్వ్యూస్ తో ముందుంటుంది నిలిమాస్. అంతవరకు స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వాహిని మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.